హాయ్ హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఇంకా ఆడవాళ్ళకి రోజు ఉదయాన్నే ఏముంటాయండి, ఇంట్లో పనులే తప్ప. అందుకనేసి ఇంకా ఉదయాన్నే లేచేసి తొందరగా వాషింగ్ మిషన్ ఉండడం కారణంగా అయితే నాకు బట్టలు ఉతకడం పని అయితే లేదండి. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది వాషింగ్ మిషన్ అయితే. ఇంకా బట్టలన్నీ అందులో వేసేస్తున్నాను అన్నమాట. ఎప్పుడు మా హస్బెండ్ జేబులు అయితే చెక్ చేసేదాన్ని, ఇప్పుడు మా పెద్దోడి జేబులు, మా చిన్నోడి జేబులు కూడా చెక్ చేయాల్సి వస్తుంది ఈ వాషింగ్ మిషన్ వచ్చిన దగ్గర నుంచి. అందులో ఏమన్నా ఇంకా డబ్బులు ఉంచినా కానీ, ఇంకా మా పిల్లలు ఏదోటి చాక్లెట్ కవర్స్ అలాంటివి పెడతా ఉంటారన్నమాట. అందుకనేసి ఇంకా అవన్నీ చూసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు, లేకపోతే వాషింగ్ మిషన్ అయితే పాడైపోయిద్ది అనేసి చాలామంది అయితే చెప్పారు. అందుకనేసి అన్ని జేబులు అయితే చెక్ చేసి నేనైతే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నానండి. నేనైతే చెప్పాను కదండి నిన్నటి వీడియోలో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాడుతున్నాను అనేసి. అదే నాకు స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఈ వాషింగ్ మిషన్కి ఒక మైనస్ అయితే ఉందండి, కంఫర్ట్ వేసుకోవడానికి వేరేదైతే లేదన్నమాట. సపరేట్ మనం వేసుకోవాలి. ఇంకా ఒకసారి పిండేసిన తర్వాత టైం చూసుకొని కంఫర్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా బయటకు వచ్చి చూస్తే అండి ఎంత చల్లటి గాలి వస్తుందంటే అసలు మామూలుగా రావట్లేదండి. నాకైతే చలి పుట్టింది. వర్షాలు పడట్లేదులే కానీ గాలి మాత్రం బాగా వస్తుందండి. చెట్లన్నీ ఊగిపోతున్నాయి. పొద్దున్నే చాలా ఫ్రెష్గా కూడా ఉంది. బయట పక్షుల అరుపులు మొత్తం బాగున్నాయండి. బయటకు వచ్చి చూస్తే ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అండి. పూత పూస్తుందిలే కానీ మొత్తం గాలికి రాలిపోతుంది. మునక్కాయలు అయితే ఇంకా రాలేదు ఇప్పటికి. ఇంకా బయట వచ్చి చూస్తే ఎవ్వరు లేరండి. నేను ఒక్కదాన్నే మార్నింగ్ పొద్దున్నే నేను ఒక్కదాన్నే లేస్తానన్నమాట. మీరు నా వీడియోస్లో చూడొచ్చు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఎప్పుడు చూసినా కానీ ఎవ్వరు బయట కనిపించరు. ఇంకా తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలనేసి ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. ఈరోజు అయితే లెమన్స్తో పులిహోర చేద్దాం. పులిహోర కాదు పులిహోర అని అంటున్నారు మా వారు. పులిహోర చేద్దామనేసి తొందరగా అయితే ఇంకా లెమన్స్ని అయితే కట్ చేస్తున్నాను. 5 లెమన్స్ తీసుకున్నా కానీ మా వారైతే టేస్ట్ చూసారండి, కొద్దిగా పులుపు తక్కువ ఉంది అనేసి అన్నారన్నమాట. నేను అప్పటికి చూడండి 5 నిమ్మకాయలు అయితే వేసాను, ఇంకా అయినా కానీ పులుపు అయితే తక్కువ ఉంది అనేసి అన్నారు. ఇంకా అవన్నీ చకచకా కట్ చేసి ఇంకా తర్వాత ఇంకా మొత్తం పిండేసాను అన్నమాట బౌల్లోకి. నాకు ఒక్కోసారి 3 కర్రీస్ కూడా చేయాలండి ఒక్కో రోజు అయితే. ఇప్పుడు పిల్లలకు వచ్చేసి వండుతున్నాను కదా, ఇంకా తర్వాత మా కోసం అయితే వండాలి. మళ్ళీ ఒక్కోసారి సాయంత్రం పూట కూడా వండాలన్నమాట. ఒకళ్ళు తిన్న కర్రీ ఇంకొకళ్ళు తినరు. అందుకనేసి నేనైతే తొందరగా ఫస్ట్ ఉదయాన్నే తొందరగా అయిపోయే కర్రీ అయితే చేస్తానండి పిల్లల కోసం అనేసి. ఆలూ రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు, పులిహోర అలాంటివి అయితే ఎక్కువ చేస్తానన్నమాట. ఇంకా అంత జ్యూస్ అయితే వచ్చిందండి ఆ లెమన్స్లో నుంచి. ఇంకా తొందరగా వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టేసుకుందాం. నేను చెప్పాను కదండి, పొద్దున్నే టీ తాగకపోతే బ్రెయిన్ అయితే పనిచేయదు, డల్గానే ఉంటుంది. ఇంకా అందుకని చక్కచక్క టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ పౌడర్ అయితే అయిపోయిందండి, నేను మళ్ళీ తెప్పించుకోవాలి. మా ఇంట్లో టీ ఎక్కువ తాగడం కారణంగా అయితే టీ పౌడర్ అయితే తొందరగా అయిపోతుంది. మా వారు అంటున్నారు నేను సరుకులకి వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదా అనేసి. నాకు అల్లం వేస్తేనే తాగాలనిపించిద్దండి, లేకపోతే ఇలాచీ వేస్తే నాకు ఒక అది పాయసం తాగిన ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట చాయ్లో ఇలాచీ వేస్తే. అందుకనేసి నేను అల్లం మాత్రమే వేస్తాను. ఇంకా మాకు ప్యాకెట్ పాలు ఎన్ని రోజులు తాగాలో. ఆ గేదె పాలకి అలవాటు పడిన వాళ్ళు ప్యాకెట్ పాలు అయితే తాగలేరండి అస్సలు. మేమైతే 1 మంత్ నుంచి అయ్యే తాగుతున్నాం. వేరే వాళ్ళ దగ్గర పోయించుకోవచ్చులే కానీ అంత నేను చెప్పాను కదండి, 70 రూపాయలు ఇచ్చినా కానీ 80 రూపాయలు ఇచ్చినా కానీ మంచి క్వాలిటీ పాలైతే పోయట్లేదు ఎవరు. ఆయన దగ్గరే మేము 3 సంవత్సరాల నుంచి అయితే పాలైతే పోయించుకుంటున్నాము. ఇప్పుడు అంత బాగా పోసే వాళ్ళైతే మా ఏరియాలో అయితే ఎవరు లేరండి అసలు. అందుకనేసి ఇంకెందుకులే ప్యాకెట్ పాలు అనేసి తెప్పించుకుంటున్నాం. కేంద్రం దగ్గర కూడా పోయించుకోవచ్చండి, కాకపోతే
అది చాలా దూరం అన్నమాట, మా ఇంటికి చాలా దూరం. అది వచ్చేసి ఇంకా టైం టు టైం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అయితే, కేంద్రం అయితే. ఇంకా మా పిల్లలు పొద్దున్నే ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం ట్యూషన్కి వెళ్ళాలి, అలా అయితే కుదరదు. కాబట్టి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తెప్పించుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా చల్లారిద్ది అనేసి ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టానన్నమాట. ఇదిగోండి ఇంకా రైస్ కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే ఇంకా లెమన్ రసాన్ని అయితే పోస్తున్నాను. మా చిన్నోడైతే ఎక్కువ పులుపుగా చేయమాకనేసి అన్నాడన్నమాట. అందుకనే నేను చూశాను కదండి, 5 నిమ్మకాయలు తీసుకున్నా కానీ ఎంత ఉంది ఆ రైస్ కొంచెమే కదా, అయినా కానీ సరిపోలేదు అనేసి అన్నారన్నమాట మా వారు. ఇంకెందుకులే అనేసి ఇంకొక లెమన్ అయితే పిండేసి ఆయనకైతే ఇచ్చాను. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నానండి పులిహోరకి. ఇంకా శనగిత్తనాలు, సాల్ట్, పసుపు అవి మొత్తం ఒకేసారి పోపులో అయితే వేసి బాగా వేయించాను అన్నమాట. ఈ కడాయి వచ్చేసి నేను చెప్పాను కదండి 150 రూపీస్ అయితే పడింది. కాకపోతే కొంచెం పల్చగా అయితే ఉంది. ఇలా పోపులు పెట్టుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి, చట్నీ ఫ్రై చేసుకోవడానికి అయితే బాగా పనిచేసిద్ది. అంతేగాని ఏదైనా ఆలు ఫ్రై చేయడానికైనా ఏదైనా ఫ్రై చేసుకోవాలంటే అడుగున అంటుతుందేమోనని నాకు కొంచెం డౌట్గా ఉంది. నేనైతే వండలేదు కాబట్టి అర్థమవుతుందండి, పల్చగా అయితే ఉంది ఇది. ఇలా పులిహోరకి పోపు పెట్టుకోవడానికి వాటికైతే బాగుంటుంది. ఇంకా పులిహోరకి పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఆ స్మెల్లే వేరు కదండి పులిహోరకి, ఆ పోపు వేస్తేనే ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది అన్నమాట. ఇంకా తొందరగా ఇంకా పోపు అయితే వేసేసాను. పోపు వేసి బాగా కలిపేసి కొంచెం సేపు అలా పెట్టానన్నమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళకు కూడా తొందరగా లంచ్ బాక్స్కి ఇలాంటివి అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తొందరగా. కర్రీస్ కంటే కూడా మా పిల్లలైతే ఇలా ఆలు రైసు, పులిహోర ఇంకా అలాంటివి అయితే బాగా. నాకు వచ్చేసి లెమన్ పులిహోర కన్నా కానీ చింతపండుతో చేసిన పులిహోర అయితే బాగుంటుందండి టేస్ట్. మా పిల్లలకైతే అదైతే నచ్చట్లేదు. ఒకసారి అయితే అదే చేసి పంపిస్తే ఏం తినకుండా సగం తినేసి ఇంటికైతే తీసుకొచ్చారండి, ఏం బాగాలేదు టేస్ట్ అనేసి. ఇంకా అప్పటి నుంచి మా పిల్లలకైతే లెమన్తోనే చేస్తున్నాను. ఇంకా ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు ఒకే బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఒకసారి అయితే రోషన్ వాళ్ళ మేడం అయితే ఫోన్ చేశారండి, మీరు క్యారేజీలో ఎక్కువ అన్నం పెడుతున్నారు, మీ పిల్లలు అయితే తినట్లేదు, వదిలేస్తున్నారు అనేసి అంటున్నారు. ఇంకా తల్లి ప్రేమ ఎలా ఉంటుందండి, ఏమన్నా తక్కువ వేద్దేమో, మళ్ళీ ఆకలేస్తుందేమో అబ్బాయికి అనేసి నేను కొంచెం ఎక్కువగానే వేస్తానన్నమాట. ఇంకా వీడు మా చిన్నోడైతే ఇష్టమైన కర్రీ అయితే తొందరగా తినేస్తాడండి. ఇంకా ఇష్టం లేని కర్రీ అయితే ఇంకా గంట తింటాడన్నమాట. ఇంకా అందుకనేసి వాళ్ళ మేడం వచ్చేసి అలా ఫోన్ చేసి, మీ అబ్బాయి లేటుగా తింటున్నాడు, మరి అన్నం కూడా రైస్ కూడా ఎక్కువ వేస్తున్నారేమో అనేసి అన్నారన్నమాట. లేదండి నేను తక్కువగానే వేస్తున్నాను, చూడండి బాక్సులో ఆ పిల్లలు, ఆ ఏజ్ పిల్లలు అంత మాత్రం తినకపోతే ఏం తింటారండి మరి. ఇంక ఇంతటితో లంచ్ బాక్సులు సర్దడం అయితే అయిపోయింది. ఇంకా అంతలోకి బయట మొన్న తీసుకున్నానండి అప్పడాలు, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. ఒక ప్యాకెటే తీసుకున్నాను ఏంది అనేసి అనుకున్నాను. తర్వాత ఆయన అయితే వచ్చారన్నమాట. ఇంకా అప్పుడు 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ ఏమో పడింది. టైంకి అసలు ఆ రోజు జీలకర్ర అయితే అయిపోయిందండి. అదృష్టం చూడండి, మా వారికి చెప్తే అరుస్తారు, ఒకేసారి చెప్పొచ్చు కదా, నేను సరుకులకు వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదా అనేసి అంటారన్న. ఇంకా అంకుల్ అయితే ఇంకా టైంకి తీసుకొచ్చారన్నమాట. ఆ ప్యాకెట్ వచ్చేసి జీలకర్ర ప్యాకెట్ వచ్చేసి 20యో 30యో చెప్పారండి, 30 అనుకుంటాను. మరి ఇంకా ధనియాల ప్యాకెట్ కూడా ఉంది నా దగ్గర అనేసి అంటే ఇంకొక ధనియాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. వెనకాల వచ్చేసి ట్రేలో మొత్తం ఇది బెండకాయ వడియాలు, సమోసా వడియాలు అలాంటివి అయితే అమ్ముతారండి ఆయన. నేను ఏమేమి తీసుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ 2 ప్యాకెట్లు జీలకర్ర అయితే తీసుకున్నాను, ఒక్కోటి 30 రూపీస్ అయితే పడింది. ఈ ధనియాల ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అని చెప్పారు. ఇంకా అప్పడాల ప్యాకెట్లు అయితే ఇదిగోండి 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అప్పడాలు మట్టుకి చాలా టేస్ట్ ఉన్నాయి. అదే ట్యూషన్ నుంచి వచ్చేసారు. ఇదిగోండి ఈరోజు అయితే దోశ అయితే తెచ్చుకున్నారు. పో తొందర పో, మరి టైం లేట్ అయింది. ఇప్పుడు ఈరోజు ఏంటి పండగ? రక్షాబంధన్ అండి.
మా పిల్లలు ఇద్దరు మా పిల్లలు అయ్యేసరికి పాపం ఆడపిల్లలు లేదు కట్టడానికి. ఉన్న ఒక సిస్టర్ వచ్చేసి అక్కడ కోసూరులో అయితే ఉంది, మా అక్క వాళ్ళ అమ్మాయి, తను ఉంటే కట్టిద్ది. ఇంకా మా మరిది వాళ్ళ అమ్మాయి కూడా ఉంటే కట్టిద్దండి. ఇక్కడే కడతారు, ఇక్కడ అందరూ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వచ్చి కడతారు. ఆరిఫా కట్టిద్ది కదా. ఓకే, స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఉందంటండి. రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు అయితే కట్టిస్తారంట టీచర్స్. అన్ని పండగలాగా అయితే జరుపుతారు. ఈరోజు పబ్లిక్ హాలిడే అయితే ఇవ్వలేదండి మా పిల్లలకి, ఎవరికి ఇవ్వలేదంట. సరే పదండి, ఈరోజు సివిల్ డ్రెస్ అయితే చెప్పారండి. స్కూల్లో కూడా కట్టిస్తారంట రాఖీలు. మీ ఇద్దరు కట్టుకోండిరా, నువ్వేమో మీ అన్నయ్యకి కట్టు, మీ అన్నయ్యేమో నీకు కడతాడు. ఓకే, కట్టుకుంటారా? కట్టుకుంటాను. పాపా తొందరగా రెడీ అయిపో. ఈరోజు సివిల్ డ్రెస్ కాబట్టి ఇంత లేట్ చేస్తున్నారు. అదే యూనిఫామ్ అయితే ఇంకా చూడండి, జీన్స్ ప్యాంట్ అండి, ఇంకా ఒక షర్ట్ రావాలండి, ఆడ పెట్టి తీసుకుంటాను. పద తొందర పద. ఆ పెద్దోడైతే గారైతే తెచ్చుకున్నాడు టిఫిన్ కి. గారెలు కూడా వేస్తున్నారా వాళ్ళు? ఇప్పటి వరకు మగ్గం తెలియదండి. అంటే డైలీ పూరి తెచ్చుకుంటారు, పూరి దోశ అయితే తెచ్చుకుంటారన్నమాట. టుడే అయితే గారె అయితే తెచ్చుకున్నాడు. ఓకేనండి, మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. నించోండి, ఇటు నించోండి. అరే నీ పల్లె క్లిప్ వేపిద్దాంలే. కొనుక్కోండి ఏదో ఒకటి. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇవి వచ్చేసి మా ఇంటి పక్కన గేదెలు అన్నమాట. చూడండి పల్లెటూరు వాతావరణం. ఇక్కడ వచ్చేసి కోతి చూడండి. మా ఇంటి పైన అయితే ఆ ట్యాంకీకి అయితే ఒక పైప్ ఉందండి. శుక్రవారం కదా, అందుకనేసి ఇది మొత్తం క్లీన్ అయితే చేస్తానండి. ఈ బెడ్షీట్ అన్ని మార్చేస్తానన్నమాట. ఇంకా ఇల్లు ఉడ్చుకొచ్చి తుడిచేస్తాను మొత్తం బండలు. ఇందాకైతే అండి కూరగాయల బండి అయితే వచ్చింది, కూరగాయలు తీసుకున్నాను. ఆటోలో అయితే వచ్చారన్నమాట. అసలు ఇవి మొత్తం 100 రూపీస్ కూరగాయలు. చూసారా ఎన్ని వచ్చినాయో నేను అదే చెప్పాను, మీరు డైలీ రావచ్చు కదా అనేసి. టమాటా కేజీ వచ్చేసి 20 రూపీసేనంట. ఈయనైతే బండి మీద అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారండి. డైలీ వస్తారులే కానీ నాకు కంపేర్ చేస్తే ఎంత తేడా ఉందో చూడండి. టమాటాలు ఒక్కదానికే 20 రూపీస్ తేడా అయితే ఉంది. నేనైతే ఇంకా 2 కిలోలు అయితే తీసుకున్నాను. ఇంకా దోసకాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఇంకా దొండకాయలు అవన్నీ అయితే నేను 100 రూపీస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ కొత్తిమీర కట్ట చూసారా, ఆయన వచ్చేసి ఇంతే కడతారన్నమాట. ఇందులో సగం అయితే ఉంటుంది, 10 రూపీస్ అయితే చెబుతారు. నాకు వర్తబులే అనిపిస్తుందండి ఇక్కడ ఆటోలో తీసుకోవడం కూరగాయలు. నేను డైలీ వస్తానమ్మా, మీరే చూడట్లేదు అనేసి అన్నారనమాట. అంటే ఆ రూట్కి అయితే వస్తారన్నమాట. ఇటు మా సైడ్ ఈ గొంతుకైతే రారు. నేను అదే చెప్పాను, ఈ గొంతుకి అయితే రావచ్చు కదా, ఈ గల్లీ ఇదిగోండి మా కిటికీ ఉంటుంది ఈ రోడ్డుకి, ఇటైతే రావచ్చు కదా అనేసి నేను చెప్పాను. వస్తాను, మీరు తీసుకుంటానంటే నేను ఎందుకు రాను హాయిగా అనేసి అన్నారన్నమాట. ఇటైతే నేను చెప్పానండి టమాటాలు వచ్చేసి 20 రూపాయలేనంట అని చెప్తే మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళేసి ఇంకా తీసుకున్నారన్నమాట. వాళ్ళు కూడా ఒక 100 రూపీస్ కూరగాయలు మొత్తం తీసుకున్నారు. ఇంకా ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, హాయిగా తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. అందుకనేసి ఇన్ని కూరగాయలు అయితే నేను తీసుకున్నాను. ఇంకా గిన్నెలు వచ్చేసి ఇన్నైతే పడ్డాయండి, ఇంకా ఉన్నాయి తోమాల్సినవి. ఇవి మొత్తం ఇంకా షింకులో వేసేసి గిన్నెలు అయితే తోమేస్తాను. ఈరోజు హౌస్ క్లీనింగ్ పని అయితే ఉందండి కొంచెం. ఇంకా తర్వాత ఇంకా చకచకా గిన్నెలు అయితే తోమాలనేసి ఇంకా తోముతున్నాను అన్నమాట.
ఈ సెల్ఫీ స్టాండ్ తెచ్చిన దగ్గర నుంచి అయితే అండి బాగా వీడియోస్ అయితే తీయడానికి బాగుంటుంది. లేకపోతే మా వారిని ఇంకా అడగాలన్నమాట. ఆయన ఏమో నేను పని చేసుకుంటున్నాను పద్దాకలు నేను వీడియో తీస్తా కూర్చోవాలనేసి అంటున్నారు. ఇంకా అందుకనేసి సెల్ఫీ స్టాండ్ అయితే తీసుకున్నప్పటి నుంచి ఇంకా అక్కడ మొబైల్ అందులో పెట్టేసి ఇంకా గిన్నెలు అన్నేసి ఇలా తోముకోవడం, ఇలా నేను పని చేసుకోవడం మీకు అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే తోమకు ముందు ఒకసారి, తోమిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను కదా గిన్నెలు. ఇంకా ఇదిగోండి గిన్నెలు అయితే ఇంకా చకచకా అయితే తోమేస్తున్నాను. చాలా గిన్నెలు అయితే ఉంటాయండి. అసలు ఇంకా టిఫిన్ చెయ్యకపోతేనే ఇన్ని గిన్నెలు అనేసి వస్తాయి అన్నమాట. ఇంకా టిఫిన్ సెక్షన్ ఉంటే ఇంకా మామూలుగా ఉండవండి నా అంట్లయితే. ఇంకా టిఫిన్ లేకపోతేనే చాలా పడతాయి. 2 పూట్ల ఎప్పటికప్పుడు నేను కడుగుతానన్నమాట అంట్లు. ఇంతకుముందు అయితే ఈ ట్యాప్లు అయితే 1 ఇయర్ క్రితం అయితే లేవండి మాకు. ఒక రమ్ములో అయితే వాటర్ అయితే పట్టుకొని ఇంకా బయట వేసుకొని అంట్లయితే నేను తోమేదాన్ని అన్నమాట. అప్పుడైతే నేను డైలీ 1 టైం అయితే తోమేదాన్ని. టబ్బు నిండా పడతాయి. ఇంకా బట్టలు కూడా అండి, వాషింగ్ మిషన్ కూడా తీసుకొని 1 ఇయర్ బ్యాక్ ఏమైంది. ఇంకా అవి 2 ఈ షింకు పెట్టించడం, వాషింగ్ మిషన్ తీసుకోవడం వల్ల నాకు పని అయితే చాలా వరకు అయితే తగ్గిందండి. అసలు ఎప్పటి గిన్నెలు అప్పుడైతే ఇక్కడైతే షింకు దగ్గర అయితే తోముకుంటున్నాను. ఇంకా ప్రతిదీ ఇంకా ఏమన్నా రైస్ కడగాలన్నా కానీ బయటకు వెళ్ళి కడగాలండి. మొత్తం ఇంకా వాటర్ సదుపాయం అనేది ఉండదు కదా కిచెన్లో. ఇంకా అందుకనేసి మొత్తం ఇంకా బయటికి తీసుకెళ్ళి రైస్ కడగాలన్నా, కూరగాయలు కడగాలన్నా ఇంకా చాలా పని అయితే ఉండేది ఇంతకుముందు. ఈ ట్యాప్స్ ఈ మొత్తం పెట్టించి కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ అంతేనండి అయింది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసానండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం అనేసి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్గా శుభ్రంగా అయితే కడుగుతాను నేను. ఇక్కడ ఇది కాలిపోయింది చూడండి గ్యాస్కి. అది పోవాలంటే ఏదైనా మీ దగ్గర చిట్కా ఉంటే నాకైతే చెప్పండి అండి. ఎంత తోమినా కానీ చూడండి ఆ మచ్చ అయితే పోవట్లేదు. నాకే చాలా ఇదిగా కనిపిస్తుంది వీడియోస్లో కూడా. ఏమన్నా అంటారేమో మళ్ళీ ఏంది ఫస్ట్ గ్యాస్ కడుక్కోమా అలాంటి కామెంట్స్ ఏమన్నా పెడతారేమో అనేసి నాకైతే భయం వేస్తుందండి. చూడండి ఎంత తోమినా కానీ ఎంత రుద్దినా కానీ అస్సలైతే ఆ మచ్చ అయితే పోవట్లేదు. ఆ మచ్చ ఎందుకు పడింది అనేసి మీకు ఆల్రెడీ అయితే నేను వీడియోలో అయితే చెప్పానండి. గ్యాస్కి అయితే పిన్ వేయించానన్నమాట. నేను ఎక్కువ మంట రావాలనేసి పిన్ అయితే వేయించాను. పిన్ వేసిన దగ్గర నుంచి అయితే మంట అయితే అసలు మామూలుగా రావట్లేదండి. ఒక 2 మానికల బియ్యం కూడా ఈజీగా అయితే ఉడికిపోతుంది. ఇంకా పెద్ద పొయ్యిలాగే ఈ స్టవ్ అయితే నాకు పనిచేసింది. ఈ సైడ్ ఎందుకు కాలిందంటే నేను దోశలు వేసేటప్పుడు, చపాతీ చేసేటప్పుడు అలాంటప్పుడు అయితే ఇంకా సైడ్ కొంచెం ఆయిల్ పడేసి అక్కడైతే అలా అయిందన్నమాట. మొత్తం కొంచెం గ్యాస్కి అయితే చూడడానికి లుక్ పరంగా అయితే బాగాలేదులే, కానీ దాని ఇంకా వంట తీరు మంట అదైతే మామూలుగా రాదండి. అసలు వంట కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది నాకైతే. ఇంకా గ్యాస్ కూడా కడిగేసాను మొత్తం. ఇంకా ఇల్లు శుభ్రం చేసుకుంటే 1కి 2 సార్లు చూసుకోవాలనిపించిద్దండి. నాకైనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి. ఇంకా మొత్తం ఇంకా క్లీన్గా శుభ్రం చేసిన తర్వాత ఇంకా దొండకాయలు అయితే కట్ చేశారండి. ఇప్పుడు మా కోసం అయితే దొండకాయ కర్రీ చేద్దామనేసి దొండకాయలు అయితే కట్ చేశాను. ఇది దొండకాయ కర్రీ బాగుంటుందిలే, కానీ కట్ చేసేసరికి అసలు చేతులు అయితే నొప్పులు వస్తాయండి, ఏళ్ళు కూడా. నాకైతే ఆల్రెడీ పెయిన్ వచ్చేసింది. ఇంకా తొందరగా ఇంకా ఆనియన్స్, ఇంకా దొండకాయ కర్రీ చూపించేదే ఉందండి, అందరికీ వచ్చిందే. నార్మల్ అందరు చేసే విధంగానే చేసేస్తున్నాను అన్నమాట. దొండకాయ ఫ్రై వచ్చేసి ఇంకా కరివేపాకు కూడా ప్రస్తుతానికి ఉన్నదైతే వేసానండి. కొంచెం వడబడినట్లయితే ఉంది కరివేపాకు, తెచ్చుకోవాలి. ఇక్కడ మా ఇంటి పక్కనే చెట్టు ఉందండి. ఇంటి పక్కనే అంటే ఒక గల్లీ దాటిన తర్వాత ఉందన్నమాట. మా చిన్న అత్తయ్య గారు అయితే తీసుకొస్తారు. ఇంకా తొందరగా దొండకాయలు కూడా మార్నింగ్ తీసుకునేనండి, కాకపోతే కొంచెం పండిపోయినాయి. అయినా కానీ ఏం చేద్దాం, ఇంకా తొందరగా అయితే ఇంకా వండేస్తున్నాను అన్నమాట. మొత్తము వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. దొండకాయ కర్రీ చేయకుండా కానీ చాలా రోజులైందండి. మా ఇంట్లో మా పిల్లలు తినరు, అందుకనేసి దొండకాయ కర్రీ అయితే తక్కువ చేస్తాను. అందుకనేసి ఇంకా మా కోసం అయితే ఈ దొండకాయ ఫ్రై అయితే చేశాను.
ఈ కడాయి తెచ్చిన దగ్గర నుంచి అయితే అండి ఆల్మోస్ట్ అన్ని కర్రీలు అయితే ఈ కడాయిలోనే వండుతున్నాను నేను. ఇంకా హల్దీ వేసి బాగా మగ్గించానన్నమాట. ఆయిల్ అయితే ఎక్కువ పడింది అనేసి నేను ఆయిల్ కూడా తీసేసానండి. అదైతే వీడియో క్లిప్ తీయలేదు మీకు చూపించడానికి. ఈ కర్రీలో ఆయిల్ కూడా కారం కూడా తీసేసి వేసేసాను. కర్రీలో అయితే అయిపోయినట్టే కర్రీ. కారం వేసేసి ఇంకా కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసేస్తున్నానండి. కర్రీ అయితే అసలు ఎంత టేస్ట్ ఉందంటే దొండకాయ కర్రీ ఎవరికి రాదండి, అందుకనేసి నాకు దొండకాయ కర్రీలో కొత్తిమీర ఫ్లేవర్ బాగుంది. దొండకాయ కర్రీకి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంక ఇదే మాకు లంచ్కి, ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఇక వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా బండలు అయితే తుడుద్దామనేసి ఇంకా లైజాల్ అయితే వేసేసి ఇంకా శుభ్రంగా అయితే తుడుస్తానండి. నేనైతే 2 రోజులకు ఒకసారి అయితే బండలు అయితే శుభ్రంగా అయితే తుడుస్తాను. అది అక్కడ పాచి చూడండి, అది ఎన్నిసార్లు కడిగినా కానీ తొందరగా అయితే పట్టేస్తుంది. ఇంకోసారి కూడా బ్లీచింగ్ వేసేసి ఇంకా అక్కడైతే కడగాలన్నమాట. ఇంకా అన్నీ ఇంకా లైజాల్ వేసిన వాటర్ ఇల్లు మొత్తం పోసేసి ఇంకా ఇల్లు అయితే తుడుచుకొస్తున్నాను. శుభ్రంగా అయితే మచ్చలు అయితే మేము ఇక్కడే అన్నాలు భోజనాలు అవి మొత్తం తింటాం కాబట్టి నూనె మరకలు అయితే బాగానే పడతాయండి. ఇంకా అందుకనేసి నేను 2 రోజులకు ఒకసారి అయితే బాగా శుభ్రంగా అయితే బండలు అయితే తుడుస్తానన్నమాట. ఇవి నల్ల బ్లాక్ కలర్ బండలు కాబట్టి బాగుంటాయండి. ఇదిగోండి ఈ కలర్స్ బ్యాగిన్స్ మొన్న తీసుకున్నాను కదా, ఈ శారీ మీదకి మ్యాచింగ్ అయ్యి అనేసి వేసుకున్నాను అన్నమాట. ఇది నేను మెల్లో వేసుకుంది కూడా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. ఇది ఇప్పుడైతే వేసుకున్నాను. సింపుల్గా అయితే ఉంది, చాలా బాగుంది, క్యూట్గా. ఇది వచ్చేసి ఈ గాజులు వచ్చేసి నేను రీసెంట్గా ఒక వారం రోజులు కూడా కాలేదండి మార్చుకొని. ఇదిగోండి ఎన్ని మిగిలాయో చూడండి. 7 గాజులు అయితే మిగిలి, డజన్ గాజులు అయితే 7 గాజులు అయితే మిగిలాయి అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏమన్నా తొందరగా లేనప్పుడైతే ఇంక ఈ గాజులు అయితే వేసుకుంటాను. లేకపోతే ఈ శారీ మీదకి ఏమన్నా శారీ ఉంటే వేసుకుంటాను. నాకైతే ఇవి నచ్చినాయి, తొందరగా వేసుకోవాలనిపించి మళ్ళీ ఈ గాజులు అయితే వేసుకున్నాను నా చేతికి. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఎన్ని మిగులుతాయో చూద్దాం. అస్సలాముఅలైకుం అందరికి. ఇప్పుడే నమాజ్ అయితే చదువుకున్నానండి. మనసుకైతే హాయిగా ఉంది, ప్రశాంతంగా అయితే ఉంది. మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను నమాజులు అయితే దువా అయితే చేశానండి. ఓకేనండి, ఇంకా భోజనం చేసేసి ఇంకా అయితే కొంచెం 2 గంటలు అయితే నిద్రపోతాను. పొద్దునుంచి పని చేసేసరికి ఇంకా బాడీ పెయిన్స్ కూడా వచ్చినట్టయితే అనిపిస్తుంది ఈరోజు. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇప్పుడే లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది. ఇంకా రేపటి వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.